హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కంప్యూటర్ క్లాస్. ఈరోజు మనం ఎంఎస్ ఎక్సెల్లోని నెంబర్ ఫార్మాటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఈ నెంబర్ ఫార్మాట్లో మనం ఆల్రెడీ నెంబర్ ఫార్మాట్స్లో జనరల్, నెంబర్, కరెన్సీ, అకౌంటింగ్, డేట్, టైం, పర్సంటేజ్, ఫ్రాక్షన్, సైంటిఫిక్, టెక్స్ట్ ఇవన్నీ నేర్చుకున్నాం కదా. ఈరోజు కస్టమ్ గురించి కంటిన్యూషన్ నేర్చుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ ఒక టేబుల్ ఫార్మాట్ రెడీ చేశాను. ఫస్ట్ వన్ జీరోస్. ఇదంతా కస్టమ్ ఫార్మాటింగ్లో మనం వాడతాం అనమాట. ఇక్కడ జీరోస్ యూజ్ చేసి మనం ఈ వాల్యూస్ని రౌండ్ ఆఫ్ చేయడం ఎలాగా అనేది మనం నేర్చుకుందాం. ఇక్కడ 12.167 ఉంది కదా. ఈ 12.167ని మనం ఇలా పాయింట్ తర్వాత 3 డిజిట్స్ వచ్చినాయి, 167 అని. ఇది మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు, అంటే 3 డిజిట్స్ని 2 డిజిట్స్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగంటే చూడండి, ఇక్కడ మనం ఈ వాల్యూ మీద టైప్ చేసినప్పుడు ఈ యాక్టివ్ సెల్లో 12.167 ఉంది. ఇక్కడ చూడండి, ఈ నెంబర్ ఫార్మాట్లో జనరల్ చూపిస్తుంది. ఇప్పుడు ఇది మనం రౌండ్ ఆఫ్ చేయాలంటే ఇక్కడ దీంట్లో మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళాలి. మోర్ నెంబర్ ఫార్మాట్స్లో కింద కస్టమ్ ఉంది కదా, కస్టమ్లోకి వెళ్ళండి. కస్టమ్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అన్ని ఫార్ములాస్ వస్తాయి. ఇవన్నీ ఫార్ములాస్ అన్నమాట. ఇక్కడ శాంపిల్ అనేది ఉంది కదా, ఈ శాంపిల్ అనేదేమో మన వాల్యూ. మనం యాక్టివ్ సెల్లో ఇక్కడ సెల్లో వాల్యూ చూసుకున్నాం కదా 12.167. అది మనం ఏదైతే సెల్లుని సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. ఇప్పుడు జనరల్ మీద ఉంది. ఇది కూడా మనం ఒక ఫార్ములా తీసుకుందాం, 0.00. ఈ 0.00 తీసుకుంటే మనకు ఇక్కడ వాల్యూ అనేది రౌండ్ ఆఫ్ ఎలా అవుతుందో చూద్దాం ఇప్పుడు. ఓకే, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే. ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది కదా, 12.17 వచ్చింది. కింద 12.168 ఉంది. మళ్ళీ దీన్ని ఎలా రౌండ్ అప్ చేయాలో చూద్దాం. మళ్ళీ ఇక్కడ నెంబర్ గ్రూప్లో మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళండి. మళ్ళీ 0.00 క్లిక్ చేయండి. ఓకే, చూడండి ఇక్కడ 12.167 ఉంది. పైన సెల్లో 12.167 ఇక్కడ చూడండి, ఫార్ములా బార్లో చూపిస్తుందా మనకి 12.167 యాక్చువల్ దాని వాల్యూ, కానీ మనకు రౌండ్ ఆఫ్లో 12.17 అని చూపిస్తుంది. కింద కూడా 12.17 అంటే ఇక్కడ 12.168. ఈ 12.168ని మనం రౌండ్ ఆఫ్ చేసినాం అనమాట. రౌండ్ ఆఫ్ చేస్తే 12.17 వచ్చింది. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్ని 0.00 అనే ఫార్ములా యూజ్ చేసి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, చూడండి ఇలాగే రౌండ్ ఆఫ్ అవుతాయి అన్నమాట మనకు. ఓకేనా, ఇవన్నీ సెలెక్ట్ చేసి డ్రాగ్ చేస్తే ఫార్ములా అనేది ఫిల్ అయిపోతుంది. నెక్స్ట్ ఇట్లా ఇంకా ఆటో ఫిల్ చేద్దాం. చేసిన తర్వాత ఇవన్నీ డిలీట్ చేద్దాం. ఇవన్నీ డిలీట్ చేసి మళ్ళీ వాల్యూస్ ఎంటర్ చేస్తే మనకు వాల్యూస్ ఎంటర్ చేస్తే ఆ ఫార్ములా అనేది మనకు అప్లికబుల్ అవుతుంది. ఓకే, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందు వీటిని డిలీట్ చేయాలి ఫార్ములా అప్లై చేసినప్పుడు. ఓకే, ఇప్పుడు 13.456 కొట్టి ఎంటర్ కొట్టండి. ఏమైనా వచ్చింది? 13.456 అనేది కొడితే మనం 13.46 తీసుకుంది, అంటే 5 తర్వాత వచ్చేది రౌండ్ ఆఫ్ చేసింది అనమాట. 5 వచ్చిందంటే అది రౌండ్ ఆఫ్ కింద 1 యాడ్ చేసుకుంటుంది. 5 బిలో ఉంటేనేమో యాడ్ చేసుకోదు. చూడండి ఇప్పుడు 13.14 ఎంటర్ కొట్టండి. తీసుకుంది, రౌండ్ ఆఫ్ తీసుకోలే కదా. ఇప్పుడు వేరే వాల్యూ ఎంటర్ చేద్దాం, 13.148. ఈ విధంగా చూడండి 148 అంటే 5 తర్వాత ఇక్కడ 4 తర్వాత 8 వచ్చింది, అంటే ఏంది
ఏదైనా వాల్యూ 5 కంటే ఎక్కువ ఉంటే దాన్ని రౌండ్ ఆఫ్ కింద తీసుకుంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి 13.558. చూడండి ఇక్కడ ఓన్లీ మనం టూ డిజిట్సే పెట్టాం కాబట్టి రౌండ్ ఆఫ్ తీసుకోలేదు. అదే ఇంకొక నెంబర్ ఇస్తే 589 తీసుకున్నాం. చూడండి 13.59. ఈ విధంగా మనం నెంబర్ ఆఫ్ జీరోస్ ఫోర్స్ఫుల్లీ అంటే ఇక్కడ మనం జీరోస్ వాల్యూ పెట్టేసి మనం ఫార్ములాని అప్లై చేసుకోవచ్చు. 12.00 ఎంటర్ కొట్టండి. 2 డిజిట్స్ ఉంది కాబట్టి ఇదేం మారదు, కానీ 2 డిజిట్స్ కంటే ఎక్కువ ఉంటే మనకు వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట. ఓన్లీ పాయింట్ తర్వాత 2 డెసిమల్సే వస్తాయి ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనం జీరో ఫార్ములా యూజ్ చేసి రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హ్యాష్ ఫార్ములా కూడా మనం వాడచ్చు. హ్యాష్ చూడండి ఇక్కడ 12.567 అనే వాల్యూ ఇచ్చాము. సో ఇదంతా ఫార్ములా ఉంది కదా, ఫార్ములాని తీసేద్దాం. ఫార్ములా తీయాలంటే మనం దీంట్లోకి వచ్చి జనరల్ క్లిక్ చేయండి. జనరల్ క్లిక్ చేస్తే ఫార్ములా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఈ వాల్యూ తీసుకుందాం 13.148. మళ్ళీ దీన్ని రౌండ్ ఆఫ్ చేయడం ఎలాగంటే చూడండి, మళ్ళీ మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ జనరల్ అని ఉంది కదా, దీన్ని తీసేయండి. దీన్ని తీసేసి హ్యాష్ డాట్ హ్యాష్ హ్యాష్ ఇది ఒక ఫార్ములా అనమాట. క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. చూడండి ఇక్కడ ఏముంది 13.148 ఉంది యాక్చువల్గా, కానీ మనకేమొచ్చింది 13.15 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ చూడండి 13.589. దీన్ని కూడా మనం రౌండ్ ఆఫ్ చేయాలంటే మళ్ళీ మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి కస్టమ్లోకి వెళ్ళి ఫార్ములా అప్లై చేయండి. హ్యాష్ డాట్ హ్యాష్ హ్యాష్ చూడండి ఇక్కడ శాంపుల్లో చూపిస్తుంది ఆల్రెడీ 13.589. మనం ఇలా ఫార్ములా ఇస్తే 13.59 చూపిస్తుందని వస్తుంది. ఓకే, ఇప్పుడు ఓకే క్లిక్ చేయండి. ఇప్పుడు మారింది కదా, 13.59 వచ్చింది. యాక్చువల్ దాని వాల్యూ ఎంత 13.589, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది 13.59. ఈ విధంగా మనం హ్యాష్ ఫార్ములా ఉపయోగించి కూడా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా చూద్దాం. ఇక్కడ హ్యాష్ ఉన్నది కదా, ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా అప్లై చేద్దాం. మళ్ళీ మోర్ నెంబర్ ఫార్ములాస్లోకి వెళ్ళండి, మళ్ళీ కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఒక ఫార్ములా అప్లై చేయండి. ఇది 0.0 క్వశ్చన్ మార్క్. చూడండి ఇక్కడ కూడా రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఓకేనా. ఈ విధంగా ఈ ఫార్ములా గురించి కూడా మనం రౌండ్ ఆఫ్ చేసుకోవచ్చు అనమాట వాల్యూస్ని. కస్టమ్లోకి వెళ్ళి ఇక్కడ జనరల్ అన్న దగ్గర ఫార్ములా ఇవ్వాలి మనం 0.0 క్వశ్చన్ మార్క్ పెట్టి ఓకే కొట్టండి. ఓకే వచ్చిందా. ఈ విధంగా మనం కస్టమ్ ఫార్మాటింగ్లో మనం మన ఇష్టం వచ్చిన ఫార్ములా యూజ్ చేసి మనం వాల్యూస్ మనకి ఎలా కావాలంటే అలా టైప్ చేసుకోవచ్చు. ఓకే, ఇది క్వశ్చన్ మార్క్ అయినా హ్యాష్ 0 ఈ 3 రకాలు మనం పెట్టేసి వాడచ్చు. ఇక్కడ చూడండి 10.7658 ఉంది. దీనికి మనం కస్టమ్ ఫార్మాటింగ్ యూజ్ చేద్దాం. మళ్ళీ మోర్ నెంబర్ ఫార్మాట్స్లో కస్టమ్లోకి వెళ్ళండి. 0.0 క్వశ్చన్ మార్క్ కొట్టి ఓకే కొట్టండి. ఏమైనా వస్తుంది ఇక్కడ 10.77 వస్తుంది ఆటోమేటిక్గా. ఈ విధంగా మనం ఫార్ములా అప్లై చేసి మనం మనకు కావాల్సిన వాల్యూస్ని చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ స్పేస్ యాడ్ చేయడానికి కూడా ఒక ఫార్ములా ఉంటుంది. ఓకే, చూడండి ఇక్కడ 10.45 ఉంది. దీనికి మళ్ళీ మోర్ నెంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి, కస్టమ్లోకి వెళ్ళండి. ఇక్కడ ఈ జనరల్ అనేది తీసేసి ఒక ఫార్ములా టైప్ చేయాలి. ఇది 0.0
ఇక్కడ స్పేస్ ఇవ్వండి, అండర్ స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ కోలన్ మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ 0.0 మళ్ళీ బ్రాకెట్ క్లోజ్. చూడండి ఇప్పుడు ఓకే అనండి. ఏమొచ్చింది ఇక్కడ 10.5, ఇక్కడ మనకేముంది 10.45 ఉంది. మనం ఇక్కడ ఏం అప్లై చేసాము 10.5 అప్లై చేసాం. ఈ విధంగా మనకి రౌండ్ అప్ చేసుకొని మనకు ఓన్లీ సింగిల్ డిజిట్ని ఇచ్చింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం స్పేస్ అనేది కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ కలర్ అప్లై. కలర్ అప్లై ఎలాగంటే చూద్దాం. చూడండి నెగిటివ్ వాల్యూస్ ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి. అంటే 10.56 అనేది పాజిటివ్ వాల్యూ, -23 అనేది నెగిటివ్ వాల్యూ. ఈ పాజిటివ్ నెగిటివ్ వాల్యూస్ ఇచ్చినప్పుడు మనం కలర్ ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇలాగే సెలెక్ట్ చేయండి. మళ్ళీ జనరల్లో 3 నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళండి. కస్టమ్, ఇక్కడ జనరల్ అనేది డిలీట్ చేసేసి మనం ఒక ఫార్ములా ఇవ్వాలి. ఇది 0 కోలన్ సింబల్, నెక్స్ట్ బ్రాకెట్ రెడ్ బ్రాకెట్ క్లోజ్, నెక్స్ట్ ఈ బ్రాకెట్ ఓపెన్ 0.0 బ్రాకెట్ క్లోజ్ కొట్టేసి ఓకే అనండి. ఓకే, ఏమొచ్చింది చూడండి, పాజిటివ్ ఏమో బ్లాక్ కలర్లో ఉన్నాయి, నెగిటివ్ ఏమో రెడ్ కలర్లోకి వచ్చినాయి. ఓకే, ఈ విధంగా మనం ఈ ఫార్ములా కస్టమ్ ఫార్మాటింగ్లో ఫార్ములా యూజ్ చేస్తే మనం వాల్యూస్ అనేవి పాజిటివ్ నెగిటివ్లో ఉన్నాయి కూడా మనకు డిఫరెంట్ చేయొచ్చు. 125. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని అన్నిటికీ అప్లై చేద్దాం, అన్ని సెల్స్కి. ఓకే, ఇలా పెట్టేసి డ్రాగ్ చేయాలి. డ్రాగ్ చేస్తే ఫార్ములా అప్లై అయిపోతుంది. నెక్స్ట్ ఈ వాల్యూస్ అన్నిటిని డిలీట్ చేయండి. ఓకే, ఇలా డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు వాల్యూ ఎంటర్ చేయండి. ఇక్కడ 40 ఎంటర్, -70 ఎంటర్, 598 ఎంటర్, -300 ఎంటర్. చూడండి మనం మైనస్ వాల్యూ ఇచ్చినప్పుడల్లా మనకు కలర్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇది మనం ఏం చేసాం, ఇక్కడ కస్టంలో 1 నంబర్ ఫార్మాట్స్లో మనం ఒక ఫార్ములా ఇచ్చినాం, ఇక్కడ రెడ్ అని ఇచ్చాం. అదే ఇక్కడ రెడ్ కాకుండా గ్రీన్ అని పెట్టుకోవచ్చు, GREEN గ్రీన్ అని పెట్టి ఓకే చేయండి. ఏమొచ్చింది, ఇక్కడ గ్రీన్ కలర్ వచ్చింది. ఈ విధంగా మనం ఫార్ములాను ఉపయోగించి మనం వాల్యూస్కి కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నేను పైన రెడ్ అని పెట్టాను ఫార్ములాలో, కింద గ్రీన్ అని పెట్టాను. ఓకే, ఈ విధంగా మనం వాల్యూస్కి కలర్ ఫార్ములా కూడా అప్లై చేసుకోవచ్చు కస్టమ్ ఫార్మాటింగ్లో. ఓకే, నెక్స్ట్ కేజెస్, మీటర్స్, లీటర్స్. ఓకే, టెక్స్ట్ విత్ నెంబర్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా మనం ఒక వాల్యూ ఇద్దాం. ఇప్పుడు 12 అని కొట్టాను, 15 అని కొట్టాను, 20 అని కొట్టాను. కానీ అది కేజీస్, మీటర్స్, లీటర్స్ అనేది మనకి ఇక్కడ వాల్యూ రావట్లేదు. ఓకే, ఈ నంబర్తో పాటు మనకు టెక్స్ట్ రావాలి. టెక్స్ట్ రావాలంటే మనం ఏం చేయాలి, ముందు సెల్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మళ్ళీ కస్టమ్లోకి వెళ్ళండి. 3 నంబర్ ఫార్మాట్స్లో కస్టమ్ వెళ్ళి ఇక్కడ జనరల్ అనేది డిలీట్ చేసి ఒక ఫార్ములా ఇవ్వాలి. ఏంటది, 0 పెట్టేసి ఇది ఏమంటారు, డబల్ అపోస్ట్రోఫీస్ అంటారు కదా, ఇది 0 ఉండాలి, కామాస్, ఇన్వర్టెడ్ కామాస్,
పెట్టేసి ఇది కేజీ అని టైప్ చేయండి. మళ్ళీ ఇన్వర్టెడ్ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్ క్లోజ్. ఓకే, ఇలా చేసి ఓకే. ఏమొచ్చింది ఇక్కడ 12, 15, 20 వచ్చిందా? 12 kg, 15 kg, 20 kg, 60. ఇక్కడ మనం ఫార్ములా పెట్టలేదు అందుకనే రావట్లేదు. ఇప్పుడు ఏం చేయండి, ఈ ఫార్ములా ఈ మూడింటికి ఉంది కదా, ఇప్పుడు కింద డ్రాగ్ చేయండి కిందికి. ఇలా ప్లస్ సింబల్ వచ్చిన తర్వాత కిందికి డ్రాగ్ చేయండి. ఓకే, ఇలా వస్తుంది. ఇప్పుడు ఇవన్నిటిని డిలీట్ చేసేయండి. యారో బటన్ ఉపయోగించి బ్యాక్ స్పేస్ ఉపయోగించి మనం డిలీట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు 60 అని కొట్టండి. కొట్టి ఎంటర్ కొడితే మనకు కేజీ వస్తుంది. ఓకే, 57 kg ఎంటర్ కొట్టండి, కేజీ. ఈ విధంగా మనం ప్రతిసారి కేజీ అని టైప్ చేయకుండా మనం ఈ ఫార్ములా మనం కనుక పెట్టుకుంటే ఈ సెల్స్కి మనం వాల్యూ టైప్ చేయగానే ఆటోమేటిక్గా అది కేజీ వచ్చేస్తుంది. ఓకే, అదేవిధంగా మనకు మళ్ళీ మనం కేజీ వద్దు ఇక్కడ మీటర్ కావాలి అనుకుంటే మనం మళ్ళీ మార్చుకోవచ్చు అనమాట. మళ్ళీ మోర్ నంబర్ ఫార్మాట్స్లోకి వెళ్ళి చూడండి, ఇలా ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ ఫార్ములాసే. మనం ఒక్కొక్క ఫార్ములా ఉపయోగించి ఒక్కొక్క విధంగా మనం మనకి నెంబర్స్ అనే వాటిని ఫార్మాట్లో చేసి పెట్టుకోవచ్చు. ఓకే, ఇది నెక్స్ట్ కస్టంలో ఏమున్నాయి, ఇవే కస్టమ్ అంటే ఇవన్నమాట. ఈ ఫార్ములాస్ అన్ని ఉపయోగించేసి ఇక్కడ మనం టైప్ చేస్తుంటే మనకు అక్కడ వాల్యూస్ వస్తుంటాయి. MTRS మీటర్స్. ఓకే, చూడండి పైన శాంపుల్ చూసారా, మీటర్స్ అనేది మారిందా. మనం ఇక్కడ ఏది వాల్యూ ఇస్తే ఆ వాల్యూ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, నెక్స్ట్ CM అంటే సెంటీమీటర్స్, MM మిల్లీమీటర్స్. చూడండి అన్ని సెంటీమీటర్స్ మారినాయి కదా. ఈ విధంగా మనం అక్కడ ఏదైతే ఫార్ములాలో ఏది కావాలని టైప్ చేసి పెట్టుకుంటే మనం అది మనకు వస్తుంది. ఓకే, ఇది మన నంబర్ గ్రూప్లోని కస్టమ్ ఫార్మాటింగ్ గురించి. ఓకే, అన్ని మనం ఫార్ములాస్ అనేది మనం మాన్యువల్గా మనం ఇచ్చుకోవాలి, టైప్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇవి కూడా మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, కంట్రోల్ షిఫ్ట్ ##, ఇవి కొడితే మనకు జనరల్, టైము, డేట్, కరెన్సీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఫార్ములా అప్లై అయిపోతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా మనం నెంబర్ గ్రూప్ గురించి నేర్చుకున్నాం. మీకు ఇవన్నీ డైరెక్ట్ ఇక షార్ట్ కట్స్ అనమాట. మనం ఈ నెంబర్ క్లిక్ చేస్తే ఇక్కడ చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ మనం డిఫరెంట్ వాటిలో ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ కండెన్షనల్ ఫార్మాటింగ్. ఈ కండెన్షనల్ ఫార్మాటైజ్ టేబుల్స్, సెల్స్, స్టైల్స్ అనేది మొత్తం మనకి MS Excelలో స్టైల్స్లో వస్తాయి అన్నమాట. ఓకే, మనం నెక్స్ట్ క్లాస్లో ఈ స్టైల్స్ గురించి నేర్చుకుందాం. ఓకే.